తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన చేసింది. తెలంగాణలో 2 రోజుల పాటు, ఏపీలో వారం రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. బంగాళాఖాతంలోని అల్పపీడనం బలహీనపడినప్పటికీ ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలలో మోస్తారు వర్షాలు కంటిన్యూ అవుతాయని తెలిపింది. 2 రాష్ట్రాలకు రాబోయే 3 రోజులకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడిందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలోని పలు జిల్లాలలో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు. అల్పపీడనానికి నైరుతి దిశగా ఉన్న జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా అల్లూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలలో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయని, అందులోనూ ఉత్తర తెలంగాణపై అధిక ప్రభావం ఉంటుందన్నారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం బలహీనపడడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. అయితే కొన్ని జిల్లాలలో మాత్రం 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం ఛత్తీస్గఢ్ మీదుగా మధ్యప్రదేశ్ వైపు పయనించే అవకాశం ఉందన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఆయా జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమరం భీం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలలోనూ భారీ వర్షాలు వరదలతో ముంచెత్తాయి. తెలంగాణలోని పలు జిల్లాలలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి. అటు ఏపీలోనూ పలు జిల్లాలలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణకు 2 రోజులు, ఏపీకి వారం రోజుల పాటు వాతావరణ శాఖ వర్ష సూచన చేయడం భయపెడుతోంది. అటు వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ, తెలంగాణలోని ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఆయా జిల్లాలలోని అధికారులను అలర్ట్ చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో వరదలు పోటెత్తాయి. రేంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద వరద ఉధృతి పెరిగింది. సీతారామ ఆశ్రమంలో ఉన్న 8 మంది స్వామీజీలను ఎన్డీఆర్ఎఫ్ బృందం సురక్షితంగా తీసుకొచ్చింది. Send it. Okay, sir.